రియల్లీ ఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక మంచి భార్య. అవును. నేత్ర అలా వంశీకృష్ణ సూపర్. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. వంశీకృష్ణ మరి అయితే నేత్రాలో నచ్చని అంశం ఏముంది? అన్నీ బాగున్నాయి, చక్కగా డిసిప్లిన్, తర్వాత వర్క్ చేసుకుంటుంది, చాలా అందంగా ఉంది. రియల్లీ ఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక మంచి భార్య. అవును. అందమైన భార్య, మంచి మనసున్న భార్య కూడా. నాకు అర్థమైంది, చూసాం కదా వీడియోస్ అవి. అవును. నచ్చని అంశం ఏముంది చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అంటే కమిటెడ్ ఉంటుంది. మార్నింగ్ టైం 4కి అలారం పెట్టుకుంటే 4కి లేస్తుంది, 4:30 పెట్టుకున్నా 5కి యోగా చేసుకోవాలన్నా, లేదా నేను జిమ్నాస్టిక్స్ జాయిన్ అవుతున్నా రేపటి నుంచి అంటది, నేను ఫామ్కి రెగ్యులర్ గా పోతాను అంటది, అన్ని చేస్తుంది లేచి. ఓకే. కానీ మార్నింగ్ లేవాలంటే నైట్ అర్లీగా వండుకోవాలి కదా. నైట్ ఏమో మళ్ళీ వాట్సాప్ లో దాంట్లో అన్ని మా కస్టమర్స్ మెసేజెస్ ఉంటాయి కదా, దానికి రిప్లై ఇచ్చుకుంటా అవన్నీ వేరే వాళ్ళు చేస్తారు పని. నువ్వైతే 6 to 8 hours వండుకోవాలని చెప్తాను నేను. అంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్. తక్కువ నిద్రపోతుంది, ఎక్కువ పని చేస్తుంది. అది నచ్చది నాకు. అంటే 8 hours అన్నా వండుకో, అయితేనే మనం మంచిగా ఉంటాం హెల్దీగా అని చెప్తుంటా. కరెక్ట్గా 8 hours పడుకోవాలి. ఎప్పుడు 11కి పండుకొని 4కి లేస్తుంది. 4-5 hours నిద్ర సరిపోదని నా ఫీలింగ్. అంటే మోడీ గారు చెప్పినట్టు 3 hours పండుకునే వాళ్ళు ఉన్నారు. సద్గురు కూడా తక్కువనే పండుకుంటారు. వాళ్ళ ఇన్స్పిరేషనే మనకు. కానీ మనం అంత గొప్ప వాళ్ళం ఇంకా కాలే కదా. అయ్యేంత వరకన్నా 5-6 hours పండుకో అని చెప్తుంది. బాగా నచ్చని అంశం ఏముంది వంశీకృష్ణ? నచ్చని అంశం, ఇంతవరకు పెళ్ళి అయిపోయింది, నేను ఇష్టపడ్డావు, నేను అన్ని చూశాను, కానీ నిజంగా చెప్పాలి నచ్చని అంశం. అప్పుడు అతను తెలియదు, ఇప్పుడే తెలియాలి, ఇప్పుడే చెప్పాలి అతనికి, ఇప్పుడే తెలియాలి, ఓహో ఇదా అని. నచ్చని అంశం నచ్చందంటూ ఏం లేదు, కానీ కొంచెం కోపం ఎక్కువ, అంతే. కోపం ఎక్కువ. మళ్ళీ తొందరనే కరిగిపోతాడు. కానీ నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది ఆయనకి. ఎవరిని చూసినా రాదు, నన్ను వస్తుంది. ఓకే. అందరి మీద ఫ్రస్ట్రేషన్ నా పైన చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తావు మరి? ఏంది, కామ్ అయిపోవడమే. ఇంకా రియాక్ట్ అయితే పెద్ద అవుతుంది కాబట్టి కామ్గా ఉంటే సెట్ అయిపోతాడు కొంతసేపట్లో. బాగా నిజం చెప్పావు, నేను మాత్రం నమ్ముతున్నాను. నేను మా అమ్మ నాన్న చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకొని అనిపించలేదు అన్నావు. నాకు అలా అనిపించింది, నాకు అలా అర్థమైంది. ఆ బిట్టి కట్ చేయమన్నా కట్ చేయలేదు నాకు. నేను కరెక్ట్గా అది పట్టుకున్నాను. నేను అంటే నేను మమ్మీ డాడీ ఎప్పుడు అంటే కొద్దిగా ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నావా ఏంటి? చిన్నప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ వాళ్ళిద్దరికి, అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు అని. కానీ అట్లా ఏదో అయిపోయింది సడన్ గా. అంటే ఏంటి, ఏం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా? ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ. అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి, అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి, అంటే డబ్బున్న వాళ్ళు మనం చిన్నగా చూడడం, అట్లా డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది. అదంతా నువ్వు చూసావు. ఆ చూడటం వల్ల ఇంకా నీకు నచ్చలేదు, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకోకూడదని అనుకున్నావు. కానీ వంశీ చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లో అన్నా ఉండేవే అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటే, కానీ మా డాడీ ఎప్పుడు నన్ను పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు. డాడీ సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు. ఖచ్చితంగా లంచ్ టైంలో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి. ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే, ఒకసారి మమ్మీ అంటే డైలీ 2 times, మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ ఉంటుండే. అందుకని నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు, మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అయితే కూడా పెళ్లి చేసుకోరాదు అని పడలే. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి పిచ్చే ఉంది, ప్రేమ ఉంది అని తెలుస్తుంటది. అందుకు మ్యారేజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో కూర్చుండిపోయింది. ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉన్నారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరే ఉంటారు. మా బావమరిది ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చారు. మరి అత్తగారు ఆడపడుచు గురించి అని చెప్పగలవా? మీ అత్తగారి గురించి, మీ ఆడపడుచు గురించి. ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అత్తగారు ఆడపడుచు. అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే, మా ఆడపడిచే అని మొదలెడతారు. మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు. నాకు గంజైన బెంజ్ కారైనా వద్దని వదులుకుంటా, కానీ గంజైనా తాగుతాను, కానీ మా అత్త దగ్గర ఉండను. బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గంజైనా తాగుతుందంట.
బయట ఉంటుందంట. ఏంటని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా తను ఒకలాగా చూస్తుంది అంటది ఆ పాప. మీ అత్తగారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ. అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ. మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా అయిపోయి నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో. కానీ పెళ్ళైన ఒక 2-3 monthsకి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం. అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, అది నన్ను ఒకలా అట్లా ఏం లేదు. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్లో మేము ఎప్పుడు ఉండలే ఓకే ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్గా ఉంది, అసలు ఏం గొడవ. అంటే జనరల్గా నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళు ఏంటంటే నువ్వు కూర్చున్నా అదిగో కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఇలా వచ్చింది, తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది, తను కూర్చుంటుంది, వీడు చిగ్గుబట్టి తిరుగుతున్నాడు, ఈ పూర్వం మాటలు అనమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్సే వేసుకుంటుండే ఇంట్లో. ఓకే, అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్. సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా, అది ఇది ఎప్పుడు కూడా ఆ కోక్లాటలు కానీ ఆ టాపిక్ కానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరిని ఎక్కువ అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే. అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమనరు? ఏమన్నది. ఓకే, మీ మామయ్య గారు ఉంటారు, ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏముండే మా ఇంట్లో. కొన్ని సీరియల్స్ సినిమాలు పూర్వం అవునవును, ఏమిటి మీ మామయ్య గారి ముందు అలా తిరిగేస్తున్నావు, ఉంటాయి సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట పూర్వం. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి మరి ఇక చాదస్తాం, ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి, అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. సో అందుకు గొడవలు అయ్యి కూడా ఏం ఇంట్లో నుంచి బయటికి రాలి. ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారు. అంటే ఇంకా అక్కడన్నా అజిటేషన్ ఉండే, బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్ అంటే డివర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లా చూస్తారు, యుఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకు చెప్పడం, అది వీళ్ళకి తెలియడం పిల్లలకు, అరే మా బావ లైఫ్ బాలే, మా అక్క లైఫ్ బాలే, మా అన్న లైఫ్ బాలే, వీళ్ళు ఎవరి లైఫ్ బాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ కష్టాలకు ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది అలాగే మీ పిల్లలు ఏమన్నా పుట్టడం అదే అలా ప్లానింగ్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి? అప్పుడు అదొకటే ఉంటుండే, పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా. ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది, వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమన్నా సాధించాలి కదా. ఫస్ట్ వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికే టైం ఉండట్లేదు, మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది. ఏమో కనబుద్దయి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో, ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతానికి లేదు. అంటే ఎన్ని జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి. అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళేది చాలు వెంటనే తాత అయిపోతాను, మామ అయిపోతాను అలా అనేవారు అన్నమాట. అందుకు నేను అడుగుతున్నాను, అదే మీరేంటి సెటిల్ అవ్వాలి, డబ్బు అని కూడా కాదు, ఏమో ఇంకా మైండ్ సెట్, ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే వెయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వెయ్యలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా, నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, నువ్వు మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికి ఇట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాడిని కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు, అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి కొంచెమన్నా కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పండబెట్టి దోమలన్నీ గడిచి డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. నేత్ర ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే
అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా? విచ్ ఈజ్ బెటర్ నీ ఐడియా ప్రకారం, అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? లవ్ అండ్ అరేంజ్డ్ బెటర్. లవ్ అండ్ అరేంజ్డ్. అరేంజ్. లవ్ అండ్ అరేంజ్ అదే కూర్చుంది. అంటే ప్రేమించి పెద్దలకు చెప్పి చేసుకోవడం అంటే. ఓకే ఓకే, ప్రేమించి పెద్ద ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి, ఒప్పుకుంటే చెప్పి చెప్పకుండా లవ్ అండ్ అరేంజ్డ్ అంటే వాళ్ళని ప్రేమిస్తారు, ఇంట్లో చెప్తారు, అది ఒప్పిస్తారు, ఒప్పించాలి, అంతేకాదు ఆత్మహత్యలు అటువంటి చేకూసుకోకూడదు. అట్లాంటివి చేసుకోవద్దు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ఈ 40-45 years 50 వరకు కష్టపడి అప్పుడు మన బ్యాంక్ లో ఒక 10 కోట్లన్నీ ఉండాలి. మనము మినిమం ఉండి మనము ఎంత రిలాక్స్ అయినా ఏం చేసినా ఏ ప్రెషర్ లేకుండా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నా చిన్నప్పటి నుంచి నేను మనశ్శాంతిగా చూడలే. ఎందుకంటే చదువుకునేదో ఉంటది, పని చేయడమో ఉంటది, ఇంకోటి ఎప్పుడు ఒక గిల్టే. ఈ రోజు కూడా మ్యాచ్ ఉంది, ఈ రోజు 8th October మన షూట్, ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటది, జరుగుతుంటది. నాకు చాలా ఇష్టం పిచ్చి క్రికెట్ అంటే, కానీ నాకు వర్కే కిక్ ఇస్తుంది. ఇప్పుడు నేను లేదు, మీరు ఇంటర్వ్యూ కాల్ చేసిండ్రు, నేను రాను, నేను మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటే ఇంట్లో అంటే నాకు ఎంజాయ్ కాదు. అరే ఎంత తప్పు చేసేసిన నేను, ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇట్లా మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నా అని బాధ అవుతుంది. అట్లుండరాదు, డబ్బే అన్నిటికీ మూలం అనిపిస్తుంది నాకు. ఫుల్ డబ్బులు సంపాదించినాక కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, మాది ఫార్మింగ్ కదా, ఒక ఫామ్ హౌస్ కట్టుకొని హాయిగా అక్కడ కొంచెం మంచిగా గడపాలి అని అనిపిస్తుంది. అంతే, ఇది నా ఫ్యూచర్ ప్లాన్. నేత్ర, ఇప్పుడు మన వంశీకృష్ణ దగ్గర ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్, మందు అటువంటివి ఉన్నాయా? చెప్పచ్చా నాకన్నా సీక్రెటా? నువ్వు సైలెంట్ గా ఉంటే అన్ని అనుకుంటాను, ఏదో ఒకటి చెప్పు. మందు అకేషనల్ గా తాగుతాడు, వెరీ రేర్, 2-3 months ఒకసారి అట్లా. పార్టీస్ ఏమన్నా గెట్ టుగెదర్స్ ఉంటే తాగుతాడు. సిగరెట్ లేదు. సిగరెట్ లేదు. మరి మంది నీ పర్మిషన్ ఉంటుందా, లేకపోతే అరుపులు కేకలు పెట్టేస్తావా? అంత గలీజ్ గేమ్ తాగాడు వంశీ, ఒక పెగ్గేమో తాగుతాడు, అదే ప్రాబ్లం. ఒక పెగ్గ తాగితే ఎక్కనే ఎక్కది. అంటే మందు అనేది అంటే డీసెంట్ గా ఉంటాడు, తాగినట్టు ఏదో పిచ్చి పిచ్చి చేసి అరవడం, చిల్లగా చేయడం చేయడు. అంటే మా డాడీ చెప్పింది, ఇది కూడా స్టైల్ గా తాగాలరా, అంటే కుర్తిలాగా తాగేరాదు, మొత్తం బాటల్ దొరికింది కదా అని ఒక పెగ్గు 2 పెగ్గులు ఒక కంపెనీ కోసం ఏదైనా మాట్లాడడానికి. మొన్న కూడా షిమ్లా పోయినప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, మందు అనేది లేకుంటే ఎంతమంది భార్యలు విధ్వా అయిపోతుండ్రో అంటే అర్థం కాలే ఫస్ట్. అంటే ఎంతమంది భర్తలు చనిపోతుండ్రో మందు అనేది లేకపోతే, ఆల్కహాల్, వాళ్ళు ఆ ప్రెషర్ కి మగోళ్ళంతా చచ్చిపోతుండ్రంట భర్తలు. ఎంతో మంది ఆదాసే ఊపర్ లో మర్ జాతే थे అగర్ దారు నయ్యే తో అంటే అనుకున్నా నేను. అంటే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుండ్రి, వాళ్ళు ఆ ప్రెషర్ నైట్. ఇప్పుడు మనం ఏ వైన్ షాప్ దగ్గర చూసినా వాళ్ళు పోతారు, కొంటారు, తాగుతారు. అంటే ఆయన ఆ కప్ కభీ పీతే క్యా అంటే నేను రోజు పీతావు మైతో, లేకిన్ ఆదా సే జ్యాదా లడ్కియా విధ్వా హోతే थे అని అన్నాడు. అంటే కొంచెం షాకింగ్ అనిపించింది, ఆయన పర్స్పెక్టివ్ లో రియాలిటీని కూడా అనిపించింది. మందు ఉంది కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు ఎక్కువ మంది అని ఆయన అంటున్నాడు. కానీ అది 100% తప్పే. ఇప్పుడు యూత్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ, అంటే అది ఇప్పుడు మనకు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆల్కహాల్ సేల్ చేస్తున్నారు. పర్మిషన్ లేనివి ఏవి అమ్మరు, డ్రగ్స్ అమ్మరు, షాపులలో ఏవి అమ్మరు, ఆల్కహాల్ అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. దాన్ని పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నెగటివ్ గా. కానీ అది ఎప్పుడు రూన్ చేస్తుంది అంటే లైఫ్స్ ని, తాగొచ్చి పిల్లల్ని కొట్టడం, అది వాళ్ళు తాగి రోడ్లపై పడిపోతే వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు, వచ్చి మీ ఆయనని తీసుకపోండి, లేకపోతే మీ ఆయనని తీసుకొస్తున్నాము అని. యాక్సిడెంట్లు చేసుకుంటారు తాగి. డోంట్ డ్రింక్ అని రాయరు, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని రాస్తారు. అంటే నువ్వు తాగితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో తాగు, ఒకసారి అయినా గలీజ్ హెల్త్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. అంటే ఇప్పుడు ముందు అట్లుండే, ఏమంటుండ్రి కొంచెం తీసుకోవడం, వైన్ మంచిదే అనే కాన్సెప్ట్ ఉండే. మనం ఫారినర్స్ ని చూస్తే కూడా టేబుల్ పైన డిన్నర్ చేసేటప్పుడు కొంచెం వైన్ పోసుకొని అందరు తాగుతారు. వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అది గ్రేప్ జ్యూస్ లాంటిది అని ఆల్కహాల్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు కొత్త టెస్టింగ్ ఇవన్నీ వచ్చినాక ఏమంటున్నారు అంటే, అసలు ఒక్క రోజు తాగినా నీకు లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటది. ఒక్క సిగరెట్ తాగితే ఎట్లయితే నీకు ఎఫెక్ట్ చేస్తుందో లంగ్స్ కి, నువ్వు ఒక్క పెగ్గు తాగినా నీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది, మంచిది కాదు ఆల్కహాల్ అని కొత్త టెస్ట్ల రిపోర్ట్స్ వచ్చినాయి. సో అందుకు తాగకండి ఒకరు.
తాకూడదు, అది మంచిది. అంత చెప్పి స్టోరీ అంటే ఒకవేళ తీసుకుంటే నీకు చెప్తాడా ముందే, నేను వాళ్ళు తీసుకుంటున్నాను అలా చెప్తారా చెప్పరా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి చేస్తారంట? అసలు ఎటు బయటకు వెళ్ళాడు, ఇంట్లోనే తాగుతాడు. ఇంట్లోనేనా? ఓకే, అప్పుడు నీ పర్మిషన్ ఉంటుందా? అంటే అందరం కలిసి చుట్టాలు ఉన్నప్పుడు పర్మిషన్ అట్లా ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.